మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ శ్రేణులు గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 2వ రోజుకి చేరాయి. ఈ సందర్భంగా విద్యార్థి యోజన మహిళా విభాగం నాయకులు దీక్షల్లో పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులు నిమ్మకాయల రాజనారాయణ పాల్గొని దీక్షలు విరమింపచేసి మాట్లాడారు. ఇది మెగా డిఎస్సీ కాదు, ఇది మెగా డిఎస్సీ కాదు. నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ భాగంగానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల నుంచి యువజన అధ్యక్షులు శశికుమార్ గారు, ఆ తూర్పు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఉషారాణి గారు, నగర యువజన ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు, అలానే వివిధ హోదాల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అయితేనేమి, డివిజన్ పార్టీ అధ్యక్షులు అయితేనేమి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి మహిళా తల్లులు, అలానే యువత అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా నిరాహార దీక్ష చేసినందుకు వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. అలానే కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒకటేది ఈరోజు మేము అందరూ కోరుకునేది, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఒక యువత, అలానే నిరుద్యోగులు, అలానే రాబో తరంలో కూడా ఇలాంటి అవకతవకలు జరుగుతాయనే భయంతో ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా డిఎస్సి మీద ఇలాంటి అవకతవకలు జరిగినాయి కనుక అవన్నీ పరిగణలోకి తీసుకొని నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఎన్నుపోటు రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా సాక్షాత్తు నీ కుమారుడు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అవకతవకల మీద మీరు తక్షణమే పరిష్కరించే దిశగా వెళ్ళకపోతే రాబో రోజుల్లో అన్ని శాఖల్లో కూడా ఇలాంటి తప్పిదాలు జరిగితే రాబో రోజుల్లో మీ పార్టీ కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ అంధకారంలో పోయే పరిస్థితి ఉంది. అందుకే ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అదే నిరూపించి అన్ని ఆధారాలతో మీకు చెప్పి చూపించాడో అవన్నీ కూడా పరిగణన తీసుకోండి. 25,000లో 9,000 తీసేసి కేవలం 16,000 వాళ్ళు పెట్టి దానికి ఒక పెద్ద పేరు ఏంటంటే మెగా డిఎస్సి. ఈ మెగా డిఎస్సి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది 25,000, అంటే 25,000 ఎక్కడ 16,000 ఎక్కడ ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ మెగా డిఎస్సి పెట్టి దాంట్లో అవినీతి అక్రమాలు, ఆ అవినీతి అక్రమాలు కూడా ఏంటంటే కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళకు పనిచేసిన వాళ్ళకే ఉద్యోగాలు. మెగా డిఎస్సి ఎందుకంటే వాళ్ళ పార్టీలో పనిచేసిన వాళ్ళకే ఉద్యోగాలు. మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు 1,25,000 పైచులకు మనం ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఎంక్వైరీ కూడా పడలేదు, ఏ ఒక్క ప్రజా సంఘాలు కూడా మనల్ని విమర్శించలేదు. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి విమర్శలే. ఆ విమర్శలు వాళ్ళు తట్టుకోలేక మనం ఎక్కడ ధర్నాలు పెట్టినా ఆ ధర్నాలని నిన్న చూసుకున్న మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు స్వయంగా వెళ్ళి ఆ ధర్నాని వాళ్ళు కూల్చేసి అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ విజయవాడలో బోండా ఉమా గారు అన్యాయంగా మనం శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే వాళ్ళకి ఎందుకండి, వాళ్ళు తప్పు చేయకపోతే మన మీద ఎందుకు దాడి చేయాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి, యావత్ ప్రజానికం కూడా ఆలోచించాలి. వారు తప్పు చేయనప్పుడు మన మీద దాడి ఎందుకు చేయాలి? వారు తప్పు చేశారు కాబట్టి మన మీద దాడి చేస్తున్నారు. అంటే వాళ్ళు పెట్టింది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. ఇది వెరీ క్లియర్గా అర్థమైపోయింది.